హే బడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు లదాఖ్ ట్రిప్ డే 3 అండ్ ఈరోజు గ్లేషియర్ హోటల్ నుంచి మా చెక్అవుట్ ఉంది. నేను నిన్నటి వ్లాగ్లో మెన్షన్ చేశాను. సో గ్లేషియర్లో మాది లైక్ 9 o'clockకి చెక్అవుట్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి చెక్అవుట్ చేసి మాది వేరే హోటల్ బుకింగ్ ఉంది ఆల్రెడీ. సో అక్కడికి మేము వెళ్తాము. అండ్ నేను ఫ్రెష్ అప్ అయిపోయాను, మా లగేజ్ ప్యాకింగ్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి వేరే హోటల్ ఏదైతే ఉందో అది జస్ట్ ఒక 5-10 minutes డిస్టెన్స్, పెద్ద దూరమేం కాదు. సో ఫాస్ట్గా మేము చెక్అవుట్ చేసేసి అక్కడ చెక్ఇన్ చేసేస్తాం. సో ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. గ్రీన్ యాపిల్ ట్రీ. ये डाल दो। हाँ, वो हाथ में पकड़। హే బడీస్, సో మేము గ్లేషియర్ హోటల్లో చెక్అవుట్ చేసేసాము అండ్ ఓఎస్ఎస్ హోటల్లో చెక్ఇన్ చేసేసాం. ఇది 3-star హోటల్. అండ్ మేము ఏ ట్రిప్ గ్యాంగ్తో అయితే వెళ్తున్నామో, డ్రీమ్ రైడర్స్, సో వాళ్ళు ఇది బుక్ చేశారనమాట. అండ్ ఇక్కడ అందరూ టీమ్ మెంబర్స్ 20-25 మెంబర్స్ ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరూ ఇక్కడ గ్యాదర్ అవుతారు. అండ్ నేను ఈవినింగ్ బ్రీఫింగ్ ఉంటుంది. అండ్ దెన్ రేపటి నుంచి మా జర్నీ స్టార్ట్ అవుతుంది. रोड पे है ही नहीं। और 8:30 को शॉप्स बंद कर दे रहे हैं एकदम, जो थोड़ा बड़ा वो पैराडाइज। हाय हाय సో రెస్టారెంట్లో చెక్ఇన్ చేసిన తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము. అండ్ ఎగ్ ఆమ్లెట్ అండ్ మ్యాగీ కూడా ఆర్డర్ చేసాము, అది ఇంకా రాలేదు. ఈరోజు కూడా యాజ్ యూజువల్ వెదర్ చాలా లైక్ హాట్గా ఉంది, చాలా ఎండగా ఉంది బయట. సో ఈరోజు లంచ్ బ్రేక్ఫాస్ట్ బయట చేసేసి మళ్ళీ మేము హోటల్కి వెళ్ళాలి. అండ్ ప్యాకింగ్ గట్రా కూడా చేసుకోవాలి రేపటి ట్రిప్. ఇక్కడ రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది అండ్ చాలా నీట్ అండ్ క్లీన్గా మెయింటైన్ కూడా చేశారు. సో ఇక్కడ లగేజ్ అంతా ఇక్కడ వచ్చేసింది. అండ్ ఇది బెడ్ అండ్ మిర్రర్ కూడా ఇచ్చారు. అండ్ బాల్కనీ, లైక్ ఈ వ్యూ, నాకు ఈ వ్యూ అయితే చాలా నచ్చింది. ఓ వావ్, దూరంలో కనిపిస్తుంది అది క్యాబేజీ. వీళ్ళే గ్రో చేస్తున్నారు ఆ క్యాబేజీ. అండ్ ఇది గ్రీన్ యాపిల్ ట్రీ. నైస్ వ్యూ, చాలా బాగుంది ఇక్కడ నుంచి కూడా వ్యూ. హే బడీస్, సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి రూమ్కి వెళ్ళి కొంచెం లగేజ్ ప్యాక్ చేసుకున్నాము. లైక్ రైడింగ్ జాకెట్ ఏదైతే ఉందో దాని లోపల స్టఫ్ ఏదైతే ఉందో అది బయట తీసేసామన్నమాట. సో అది కొంచెం సెట్ చేసాము. అండ్ లంచ్ టైం అయిపోయింది. సో లంచ్ చేయడానికి అని చెప్పేసి బయటికి రెస్టారెంట్కి వచ్చాము. అండ్ ఇక్కడ లంచ్ చేసి ఇక్కడ నుంచి డైరెక్ట్గా మార్కెట్కి వెళ్తాం, లే మార్కెట్కి. కొంచెం షాపింగ్ చేయాలి నేను అక్కడ, లైక్ కొన్ని ఫ్రూట్స్ తీసుకోవాలి. అండ్ లిప్ బామ్ ఇక్కడ బాగుంటుందంట, నేను యూజ్ చేశాను. సో లిప్ బామ్ తీసుకోవాలి అండ్ కొన్ని సామాన్ తీసుకోవాలి. అండ్ నేను అక్కడ నుంచి మళ్ళీ మేము రిటర్న్ మా హోటల్కి వెళ్ళిపోతాం. बोला ना कि मेनू अलग है, बोला मेनू कार्ड का फोटो फिर आपको किसको भेजना पड़ेगा? 1 मिनट में पेने पास्ता खा रही हूँ, अल्फ्रेडो और पेने।
सॉक्स भी जाएगा ఇది మన దగ్గర ఉంది కదా, ఇది ఇలాంటిది. एटीएम ये देखा इससे आपको निकालना कैसे? హే బడీస్, ఫైనలీ లే మార్కెట్ నుంచి షాపింగ్ చేసి కొంచెమే షాపింగ్ చేసాము, పెద్దగా ఏం చేయలేదు. అండ్ ఫ్రూట్స్ కూడా దొరకలేదు. సో ప్రాపర్గా లే మార్కెట్ ఏంటంటే ఈవినింగ్ లైక్ 5-6 తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని షాప్స్ క్లోజే ఉంది. మాకు పెద్దగా ఏం కనిపించలేదు షాపింగ్ చేయడానికి. బట్ 6 o'clock తర్వాత మేము వెళ్ళలేము, ఎందుకంటే 6 తర్వాత లైక్ బ్రీఫింగ్ ఉంది. రేపటి నుంచి ట్రిప్ స్టార్ట్ అవుతుంది కదా, సో దాని గురించి వాళ్ళు బ్రీఫింగ్ ఇస్తారు. ట్రిప్ ఎలా ఉండబోతుంది, ఎక్కడ ఆగుతాము, ఇంకా మొత్తం బ్రీఫింగ్ ఇస్తారంట. సో అందుకే మేము రిటర్న్ వచ్చేసాం తొందరగా. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో బ్రీఫింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో లే మార్కెట్ అయితే బాగుండే అండ్ ప్రైజెస్ కూడా బాగానే ఉండే, రీజనబులే ఉండే. మేమైతే క్యాప్ ఇంకా అవి కొంచెం గంబూట్స్ మా ఫ్రెండ్స్ కావాలంటే అవే తీసుకున్నాము. సో రిటర్న్ మేము 23rd వస్తాము. ఒకవేళ కుదిరితే 23rd వెళ్ళి కొంచెం చూద్దాము అనుకొని ఇంకా వచ్చేసాము. అండ్ 5:30, బట్ స్టిల్ ఎండ ఎంత ఘోరంగా ఉందో. లొకేషన్ ఎంత బాగుందో, ఎండ అంత ఘోరంగా ఉంది. ఇక్కడ వాళ్ళు కూడా అంటున్నారు ఈ ఇయర్ చాలా ఎండగా ఉందని చెప్పేసి. అసలు లదాఖ్లో ఇంత వేడిగా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. వింటర్ క్లాత్ చాలా తీసుకొచ్చాము, అస్సలు యూజ్ అవ్వలేదు. అండ్ నైట్ కూడా లైక్ వేడిగా ఉంది. ఈ రూమ్లో మేము ఏదైతే హోటల్లో ఉంటున్నామో ఇక్కడ ఫ్యాన్ కూడా లేదు. సో లైక్ వీళ్ళకి ఫ్యాన్ అవసరం పడదు, ఎందుకంటే ఇక్కడ అంత చల్లగా ఉంటుంది. బట్ డ్యూ టు గ్లోబల్ వార్మింగ్ ఇక్కడ చాలా వేడిగా ఉంది. సో తెలియదు, ఈరోజు నైట్ మేబీ నైట్ కొంచెం చల్లగా ఉంటుంది లైట్గా, సో పర్లేదు అనుకుంటా. స్టిల్ చూద్దాం. అండ్ నా వీడియోలో నేను ఇంకొకటి కూడా చెప్దాం అనుకుంటున్నాను. సో యాక్చువల్లీ నేను చాలా వీడియోస్ చూసాను లదాఖ్కి వచ్చే ముందు. లైక్ నేను చాలా విన్నాను కి లదాఖ్ వచ్చాక హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తుంది, లైక్ చాలా బ్రీతింగ్ డిఫికల్టీ వచ్చేస్తుంది. చాలామంది వాళ్ళ వ్లాగ్లో కింద పడుకుని లైక్ బ్రీతింగ్ అందట్లేదు అని చెప్పడం నేను చూసాను. సో అవన్నీ చూసి నేనైతే ఒక టైంలో భయపడ్డాను కి ఏమైపోతుంది ఏంటి అని చెప్పేసి. బట్ ఇప్పుడు నేను లదాఖ్ వచ్చేది 3rd డే. దేవుడి దయ వల్ల ఇప్పటి వరకు అయితే అలాంటి ఇష్యూస్ ఏం రాలేదు. అండ్ యాక్చువల్ ఏంటంటే మీరు లదాఖ్ వచ్చిన తర్వాత ఒక 24 hours లైక్ ఒక 1 day ప్రాపర్ బాడీకి రెస్ట్ ఇవ్వాలి. ఆ రోజు మేము ఫాస్ట్గా నడిచి వెళ్ళిపోదాము, ఫాస్ట్గా రన్నింగ్ చేస్తాము, ఫుల్ ఫాస్ట్గా ఉంటాము, ఎక్కడికైనా తిరగడానికి వెళ్ళిపోతాము అని చేయకండి. సో ఫస్ట్ డే ఒకవేళ మీరు మంచిగా హోటల్లో రెస్ట్ తీసుకొని కొంచెం ఫుడ్ తిని లైట్గా రెస్ట్ తీసుకున్నారనుకోండి, నెక్స్ట్ డేకి బాడీ కొంచెం సెట్ అయిపోతుంది. సో దాని తర్వాత మీరు కొంచెం లోకల్ ప్లేసెస్ కవర్ చేయొచ్చు. అండ్ సో సెకండ్ డే కూడా ఏంటంటే బాడీ కొంచెం ఇక్కడ సెట్ అవుతుంది. సో ఈరోజు 3rd డే. నాకు అంత హెడేక్ అది ఇది ఏం అనిపించట్లేదు ఇప్పటికైతే. మేబీ ట్రావెలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఏంటో నేను చెప్పలేను ఇప్పటికీ. అండ్ మేము స్టార్ట్ అయ్యే ముందు లైక్ నేను డైమాక్స్ 1 tablet హాఫ్ చేసి నేను 2 days తీసుకున్నాను, అంటే 4 times. ఒక టాబ్లెట్ హాఫ్ చేసి మార్నింగ్ ఒకటి అండ్ నైట్ ఒకటి, అలా 2 tablets నేను తీసుకున్నాను. అండ్ కొంచెం చేయి అంతా తిమ్మిరెక్కిపోయినట్టు, లెగ్స్ కూడా కొంచెం తిమ్మిరెక్కిపోయినట్టు, కొంచెం డిజీనెస్ ఉంటుంది అది వేసుకుంటే ఆ టాబ్లెట్. అది సైడ్ ఎఫెక్ట్ కొంచెం, ఎందుకంటే బ్లడ్ కొంచెం అది లైక్ బ్లడ్ ఫ్లో కొంచెం ఏమంటారు
थोड़ा పత్లా करता है బ్లడ్ को तो इसलिए దానికోసం అని చెప్పేసి కొంచెం అలా అనిపిస్తుంది. బట్ పెద్ద భయం ఏం లేదు. నేనైతే డాక్టర్కి అడిగి వేసుకున్నాను. సో యా, సో అదే మీరు ఒకవేళ లదాఖ్ వస్తే కొంచెం అదే చూడండి, కొంచెం బాడీకి రెస్ట్ ఉండేలాగా చూడండి ఫస్ట్ డే సెకండ్ డే. అండ్ ఇంకొకటి, మేము నిన్న సైట్ సీయింగ్కి వెళ్ళాం కదా, సో అక్కడ ఏంటంటే మేమేం చేస్తాము, యూకలిప్టస్ ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ క్యారీ చేసుకున్నాము. సో ఎక్కడైనా కొంచెం లైట్గా నడుస్తున్నాము, చాలా అప్ ఉంది, ఎందుకంటే మానెస్ట్రీస్ కొంచెం ఎక్కాలి. సో ఆ టైంలో కొంచెం తీసుకొని పీల్చుకొని ఆ స్మెల్ దెన్ పైకి ఎక్కాము. అనిపించింది కొంచెం బ్రీతింగ్ అంటే కొంచెం హెవీ అయినట్టు. బట్ ఎందుకంటే ఈ ఆల్టిట్యూడ్లో బాడీ అంటే కొంచెం టైం పడుతుంది కదా సెట్ అవ్వడానికి. సో మనం ఫాస్ట్గా వెళ్ళిపోదామంటే కుదరదు, కొంచెం స్లోగా వెళ్ళాలి. అండ్ మీకు కొంచెం అలా అనిపించినప్పుడు కూర్చోండి, కొంచెం వాటర్ తాగండి. అండ్ బ్రీతింగ్ మౌత్ నుంచి తీసుకొని నోజ్ నుంచి వదలండి, ఆర్ ఎల్స్ లైక్ బ్రీతింగ్ నోజ్ నుంచి తీసుకొని మౌత్ నుంచి వదలండి. సో సెట్ అయిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. आप डिसअपॉइंट ना हो, क्योंकि अगर आप